వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఈనాడు ఆంధ్రజ్యోతి ఎలాంటి వార్తలు రాసా, ఆ వార్తల వెనక ఉన్న మర్మం ఏంటో ఒకసారి మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. ఈనాడు వార్తాపత్రికను తీసుకుంటే పోలీసులపైన పైచాచికం అంటూ ఒక వార్త రాశారు. కాకిలపై జగన్ అనుచార దుష్టికాలు, ఉద్యోగులపై వాకాపా ముక్కల ప్రతాపం, 5 ఏళ్లుగా దాడులు దౌర్జన్యాలతో బెంబేలు, యువ బట్టల్లో రెచ్చిపోయిన నేతలు కార్యకర్తలు. అదేవిధంగా ఆయన నోరు విప్పని ముఖ్యమంత్రి జగన్, మాటలకు పరిమితమైన ఫ్రెండ్లీ పోలీస్ ప్రభుత్వం. అంటే ఇది నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇదే పోలీసులు కార్యకర్తలకు వైసీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ అని రాస్తున్నారు. మళ్ళీ ఈ రోజు చూసుకున్నట్లయితే పోలీసులకు ఎక్కడో చోట జరిగిన సంఘటన తీసుకొని వచ్చి ఆ సంఘటనను జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ అనేది ఒక పటిష్టమైన భద్రతా వ్యవస్థ. ఎవరైనా ఒక పోలీసుపై దాడి చేస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటారు. మరి అలాంటి పరిస్థితి ఈ రోజు ఏపీలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, యావత్తు భారతదేశ వ్యాప్తంగా ఉంది. కానీ ఈ రోజు ఏంటంటే వీళ్ళు రాస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అందరినీ దూరం చేయాలి. ఇన్ని రోజులు వాళ్ళు చేసిన పనులన్నింటినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నింటినీ వ్యతిరేకిస్తూ, వాళ్ళు చేసిన మంచి పనులన్నింటినీ కప్పిపుస్తూ, చేయని పనులన్నింటినీ వాళ్ళకు ఆపాదించే విధంగా ప్రయత్నిస్తున్నారు. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లే మేము చెప్పింది చేయలేదు, మేము అక్రమాలు చూస్తూ ఉండాలి, మేము తిట్టిన పడి ఉండాలి, కాదంటే దాడులకు దిగుతాం, దౌర్జన్యాలు చేస్తాం. రాష్ట్రంలోని పోలీసుల ప్రభుత్వం ఉద్యోగులపై ఈ 5 ఏళ్లలో వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రవర్తించిన తీరు ఇది. తమ ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పని చేసుకునేలా స్నేహపూర్వకంగా వాతావరణాన్ని కల్పిస్తామని గత ఎన్నికల ముందు పేర్కొన్న జగన్ అధికారంలోకి రాగానే రివర్స్ పాలన సాగించారు. గతంలో చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, వీళ్ళు చెప్పినట్లు సేవా దృక్పథంతో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళకి పోలీస్ వ్యవస్థకు పని తగ్గించేదానికి ప్రతి మహిళకి ఈరోజు మహిళా పోలీసు ప్రతి సచివాలయంలో తీసుకొని వచ్చాడు. మరి ప్రతి మహిళా పోలీసు ఈరోజు సచివాలయ వ్యవస్థలో మహిళా పోలీసుని తీసుకురావాల్సింది ఏమొచ్చింది అంటే పోలీసులకే కదా, ప్రతి ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పెద్దపీట వేస్తూ వాళ్ళకు సక్రమైన పాలన, సరైన పాలన, అన్ని విధానాలు వాళ్ళకు పవర్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గతంలో వనజాక్షిపై దాడి చేసింది ఎవరు? చింతమనేని ప్రభాకర్ కదా. మరి అదే చింతమనేని ప్రభాకర్ పై పోలీస్ వ్యవస్థ ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి చింతమనేని ప్రభాకర్ బహిరంగంగా ఒక మహిళా ఉద్యోగిపై దాడి చేస్తే ఆ దాడి వీళ్ళు కనపడదు ఈనాడు ఈ టీవీకి. మరి ఆ మహిళా ఉద్యోగిపై దాడి చేస్తే చింతమనేని ప్రభాకర్ పై ఎన్ని కేసులు పెట్టారు? ఎందుకు ఆయన బయట తిరుగుతున్నాడు అంటే ఈ రోజు చింతమనేని ప్రభాకర్ దాడి అయితే కనపడదు వీళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అలాంటి సంఘటన ఒకటైనా జరిగిందా? ఈ పక్కనున్న నాగార్జున యూనివర్సిటీలో ఋషికేశ్వరి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మరి అమ్మాయి చావుకు కారణం ఎవరు? అమ్మాయిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? మరి ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా ఆ రోజు సరైన పద్ధతిలో పని చేయకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక ఋషికేశ్వరి సంఘటన కానీ, తర్వాత వనసాక్షి సంఘటన కానీ, ఇలాంటి సంఘటనలు ఏమైనా కనిపించే ఉదాంతాలు ఉన్నాయా? కానీ టీడీపీ ప్రభుత్వంలో ఖచ్చితంగా అన్ని ఇట్లాంటివే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సుభిక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే ఓడ్చలేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దెదించాలని చెప్పి, అన్ని వర్గాలు దూరం చేయాలని చెప్పి ఇలాంటి వార్తలు రాస్తున్నారు తప్ప ఏం లేదనిపిస్తుంది. అదేవిధంగా అన్నమయ్య 727 ఎకరాలు మింగేసే కుట్ర. అన్నమయ్య జిల్లాలోని వాసరాయ మఠం భూములపై పెద్దయిన కన్ను. మఠం దేవాదాయ శాఖ పరిధిలోకి రావడంతో భూముల నిషేధిత జాబులకి వాటిని జాబితా నుంచి తొలగించాలని అధికార పార్టీ నేత ద్వారా అర్జీ. వేగంగా కదులుతున్న దసరం కుదరదంటూ దేవాదాయ శాఖ ఏసీ అభిప్రాయపడినా పట్టించుకొని వైనం. ఏదైతే అధికార పార్టీ అంటున్నారో, ఈ రోజు అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ ఈ రోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు ఏదైతే ఎన్నికల కమిషన్ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది, రాష్ట్ర గవర్నర్ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేంద్రంలో అధికార పార్టీ ఎవరిది? బీజేపీ పార్టీ కదా. మరి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఎవరు? మరి ఈ రోజు ఒక అధికారి చెప్పినంత మాత్రం 727 ఎకరాలు మింగేసే అవకాశం ఉంటుందా? మరి వీళ్ళు ఎందుకు ఇలాంటి వార్తలు రాస్తున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కటి ఆపాదిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. జై మైండ్ ర్యాంకులు 25న విడుదల తేదీని అధికారికంగా ప్రకటించిన ఏఐటీ అనుగుణంగా అడ్వాన్స్డ్ దరఖాస్తుల ప్రక్రియలో మార్పు. ఈ నెల 21కి బదులు 27వ తేదీ నుంచి ప్రారంభం. నేడు ఇంటర్ ఫలితాలు ఒకేసారి ప్రథమ ద్వితీయ సంవత్సరాల ఫలితాలు విడుదల. పరీక్షలు రాసిన దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు నేడు ఇంటర్ ఫలితాలు. అంటే మన ఏపీకి సంబంధించి ఇంటర్ ఫలితాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే ముందుసారి ఎలాగైనా మొదటి సంవత్సరం ఒకసారి, రెండవ సంవత్సరం ఒకసారి వదిలేటివి. కానీ ఈసారి 2 సంవత్సరాలు ఒకేసారి అని చెప్పి ఉంది. ఈ రోజు వస్తున్నాయి. ఆస్తి పన్ను 4వసారి పెరుగుదల, వసూలుకు ఒత్తిడి పెంచుతున్న పుర సిబ్బంది. ఆస్తి పన్ను 4వసారి పెరుగుదల అంటూ ఒక వార్త రాసుకొచ్చారు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్నటి రోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకున్నారు. మీరు కొట్టే దెబ్బకు జగన్ అదిరిపోవాలి, 5 ఏళ్ల నరకానికి సంక్షోభానికి తెరదించేద్దాం. అంజిపేట అమలాపురం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు ప్రజలు గెలవాలంటే ఓటు చీలకూడదు. జనసేన పోటీలో లేని చోట ఆ ఓటు తెదేపా బీజేపీలకు పడాలి. పవన్ కళ్యాణ్
మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గద్దె దించేద్దాం అంటున్నారు. మరి 2014లో ఇదే టీడీపీ, ఇదే జనసేన, ఇదే బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి లేదా? మరి ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకుని మన రాష్ట్రానికి సాధించింది ఏంటి? ఒక వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చిందా? ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చిందా? రుణమాఫీ చేసిందా? డ్వాక్రా మహిళలకు మాఫీ చేసిందా? మరి 2019లో ఎందుకు ఈ 3 పార్టీలు విడిపోయాయి? మళ్ళీ 2024 ఎన్నికల దగ్గర పడితే మళ్ళీ ఈ 3 పార్టీలు ఎందుకు గెలిచాయి? మరి ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అందుకే బయటకు వచ్చారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఆ ప్రత్యేక హోదా ఈ రోజు ఇచ్చిందా మరి బీజేపీ? మరి అదే బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? మరి అదే పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? మరి ఈ రోజు వాలంటరీ వ్యవస్థను అన్నరాని మాటలు అన్నారు. మరి ఆ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎందుకు ఇలాంటి వాలంటరీ వ్యవస్థను తీసుకొని రాలేకపోయారు? అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, ఎలాగైనా గద్దె దించేసి మీరు కుటిల ప్రయత్నాలతో గెలవాలని మీరు ముగ్గురు ఒకటైనంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా? మీరు మాట్లాడే మాటలు మీకైనా ఉంటుందా? ఈరోజు జనసేన పార్టీకి 21 సీట్లు ఇస్తే 21 సీట్లు కూడా జనసేన పార్టీ నాయకులు నిలబెట్టే దమ్ము సత్తా లేని నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 7గురికి మాత్రమే, ఒరిజినల్ జనసేన నాయకులకి 7గురికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన వాళ్ళు టీడీపీ నుంచి వచ్చిన వారు, వైసీపీ నుంచి వచ్చిన వారు, బీజేపీ నుంచి వచ్చిన వరకు టికెట్లు ఇచ్చాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, వాళ్ళకంటూ సొంత నాయకులు ఉన్నారు, సొంత కార్యకర్తలు ఉన్నారు, సొంత క్యాడర్ ఉంది. మరి జనసేన పార్టీ ఎందుక ఈ దుస్థితికి తయారైంది? బలం ఉన్న చోటేమో, లీడర్లు ఉన్న చోటేమో ఆ సీట్లను టీడీపీ బీజేపీకి ఇచ్చింది. లీడర్ లేని చోటేమో సీట్లు తీసుకొని టీడీపీ బీజేపీ వైసీపీ నుంచి తెప్పించుకొని వాళ్ళకి సీట్లు కేటాయించింది. ఇక్కడ ఎట్టకేలకు జనసేన పార్టీకే తప్ప ఇంకొకటి లేదు. మరి ఇదే చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లో బండబూతులు తిట్టిన పవన్ కళ్యాణ్ అదే చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చొని ఏ విధంగా సభ పంచుకుంటాడు? మా అమ్మని తిట్టింది టీడీపీ అన్నారు. మీ అమ్మ ఈ రోజు గుర్తుకు రాలేదా? మీ అమ్మ మా అమ్మనిచ్చిన పార్టీతో మళ్ళా చేతులు కలుపుతావా? అంటే అధికారం కోసం, అధికార దాహం కోసం ఎంతకైనా దిగజారుతారా అనే ప్రజలకు నాదిస్తున్నారా? మరి తరిమి కొట్టాలంటున్నారు. ఎందుకు తరిమి కొట్టాలి? జగన్ అదిరిపోవాలి అంటున్నారు. జగన్ ఎందుకు అదిరిపోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమం, అభివృద్ధి ఈ రోజు మీరేమన్నా ఇవ్వమంటున్నారా? సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చాడు, మరి సచివాలయ వ్యవస్థ వద్దంటున్నారా? వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చాడు, వాలంటరీ వ్యవస్థ వద్దంటున్నారా? విలేజ్ క్లినికల్ తీసుకొని వచ్చాడు, విలేజ్ క్లినికల్ వద్దంటున్నారా? అదేవిధంగా మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చాడు, మెడికల్ కాలేజీలు వద్దంటున్నారా? మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు? మరి ఎందుకు మీరు అవన్నింటినీ తీసేయమని చెప్తున్నారు? కేవలం మాట్లాడుతున్నారు తప్ప అంతకు మించలేదు. ఈయన మామూలు ఈఆర్ఓ కాదు. రాప్తాడులో దొంగ ఓట్ల నమోదుకు కుట్ర, జిఎల్ఓ ఎంఎల్ఓ తిరస్కరించిన ఫామ్ 6 దరఖాస్తులకు ఆమోదం. అనంతరం గ్రామీణ మండలాల్లో వేల సంఖ్యలో బోగస్ ఓట్లు నమోదు చేశారంటూ ఒక వార్త రాశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు ఎన్నికలకు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సహకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొత్త ఓట్ల నమోదు కోసం నకిలీ ఆధార్ కార్డులు, తప్పుడు ధృవీకరణ పత్రాలతో వైకాపా నాయకులు ఇస్తున్న ఫామ్ 6 దరఖాస్తులకు కళ్ళు మూసుకొని ఆమోదం తెలుపుతున్నారు క్షేత్రస్థాయిలో బిఎల్ఓ. ఈయన ఎంఆర్ఓ మామూలు విఆర్ఓ, ఈయన మామూలు ఈఆర్ఓ కాదు, ఈయన దొంగ ఓట్ల కుట్ర అంటూ వార్త తీసుకొని వచ్చారు. మరి ఈయన ఎవరి చెప్తే ఈ దొంగ ఓట్లు చేశాడు? మరి టీడీపీ చెప్తే దొంగ ఓట్లు చేశాడా? వైసీపీ చెప్తే దొంగ ఓట్లు చేశాడు? జనసేన చెప్తే దొంగ ఓట్లు చేశాడా? అంటే అధికారంలో ఉన్న పార్టీ కనుక రాతలు రాసి సరిపోతుంది అనుకోకూడదు కదా. ఇక్కడ నిజాలు బయటకు రావాలి కదా. మరి టీడీపీ ప్రలోభాలకు లొంగాడా? వైసీపీ ప్రలోభాలకు లొంగాడా? జనసేన ప్రలోభాలకు లొంగాడా? నిజాలు తెలియాల్సి ఉంది. మరి ఏదేమైనప్పటికీ దొంగ ఓట్లు అన్నది క్షమించరాని నేరం, ఖచ్చితంగా శిక్ష పడాలని అందరూ కోరుకుంటారు. ఇది తప్పకుండా జరగాలని కూడా అందరూ ప్రయత్నిస్తారు. అదేవిధంగా రైతాంగానికి చల్లని కబురు. ఈ ఏడాది ముందే రానున్నారు నైరుతి ఋతుపవనాలు. క్షీణిస్తున్న ఎల్లినో జూన్ కల్లా లానిల పరిస్థితులు అనుకూలంగా పాజిటివ్ ఇండియన్ ఓషన్ డిపోల్ మంచి వర్షాలు కురుస్తాయని నిపుణుల అంచనా. నైరుతిపై త్వరలోనే ఐఎండీ తొలి అంచనా విడుదల. రైతులకు ఈ ఏడాది మంచి శుభవార్త చెప్పారు. ఏ విధంగా అంటే రైతులు నష్టం వస్తుందని తెలిసిన వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు. అలా రైతులకు వర్షాలు వస్తే చాలు, వాళ్ళ బంగారాన్ని పండిస్తారు, వజ్రాలను పండిస్తారు. ఆ రైతులకు ఈ రోజు వర్షాలు బాగా వస్తాయి, ఖచ్చితంగా సుభిక్షంగా పడతాయి, పంటలు కూడా బాగా పండుతాయి. మరి వర్షాలు అయితే సానుకూలంగా ఉన్నాయి, భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముందుగానే నైరుతి ఋతుపవనాలు కదులుతున్నాయని చెప్పేసి ఒక వార్త. ఇది ఖచ్చితంగా రైతులకు చల్లటి కబురు. అదేవిధంగా బీసీలకు 50 ఏళ్ళకే 4000 పెన్షన్. 50 ఏళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తే సోమరిపోతులు అవుతున్నారు. మరి ఈ రోజు బీసీలకు 50,000 పెన్షన్ అంటే బీసీలో ఓట్లను కొల్లగొట్టుకోవడానికే బీసీ లీడర్లను తయారు చేయలేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను లీడర్లు చేస్తుంటే ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై పోటీ పెడుతుంది ఓసీ సామాజిక వర్గాల్ని, డబ్బున్న వర్గాల్ని. కానీ ఆ బీసీ వర్గాల ఓట్లు కొల్లగొట్టడానికి 50,000కే పెన్షన్ అని చెప్తున్నారు. మరి 14 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారు అదే బీసీలకు? మరి అదే బీసీలను ఎందుకు లీడర్లు చేయలేకపోతున్నావు? అదే బీసీలను ఎందుకు పెద్ద రాజ్యసభలకు, పెద్దన్నల సభలు రాజ్యసభకు పంపించలేకపోతున్నావు? ఎమ్మెల్సీలు చేయలేకపోతున్నావు? నీ సామాజిక వర్గాలకు ఎందుకు ఎక్కువ పెద్దపీట వేసావు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి తన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి బడుగు పలిగిన వర్గాలకు పెద్దపీట వేసాడు. మరి ఈరోజు అదే బడుగు పలిగిన వర్గాలు ఓట్లు కొల్లగొట్టడానికి 50 ఏళ్ళకే 4000 పెన్షన్ అంటూ ఈయన మాట్లాడుతున్నారు. మరి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 నెలల్లో అధికారంలో చేపడతాడు అనగా 2000 పింఛన్ చేసిన ఘనత మీది. మరి ఎందుకు గెలిచిన వెంటనే చేయలేకపోయావు? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేస్తానంటే అది చేస్తున్నారు. 1,50,000 కోట్లతో సబ్ ప్లాన్ చంద్రబాబు, చంద్రన్న బీమా 10 లక్షలకు పెంపు, శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు అందిస్తారంట. ఒక్క ఛాన్స్ మాఫియా రాజు, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలో ఖాళీ చంద్రబాబు, మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ఖాళీ. ఎందుకు ఖాళీ అవుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ ఖాళీ అవుతుందా? వాలంటీర్ వ్యవస్థ ఖాళీ అవుతుందా? విలేజ్ క్లినిక్లు ఖాళీ అవుతాయా? మెడికల్ కాలేజ్ ఖాళీ అవుతాయా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన మీరు ఎందుకు చేయలేకపోయారు? శాంతిసీమలో కులచిచ్చు సిద్ధం అంటున్న జగన్కి ఇంకా యుద్ధమే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గర్జన, కోనసీమలో ఉమ్మడి సభలు, జగన్ ఎక్స్పైర్ పై సీఎం ఆయనది జగన్నాటకం, అధికారం వస్తే మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు, పగ్గాలు ఇస్తే దోపిడీకి లైసెన్స్ ఇచ్చాడని చెప్పి వార్త రాశారు. మరి మధ్యాహ్న భోజనం మద్యం రాత్రికి అని చెప్పేసి సిద్ధం అంటున్న జగన్ తరిమి కొడదామంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు ప్రముఖంగా రాశారు. మరి ఎందుకు మీకు అధికారం ఎందుకు ఇవ్వాలి? మరి గతంలో మీరు ఏం చేశారు? మరి గతంలో మీరు చేసిన పరిపాలన ఇప్పుడు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మరి ఆ రోజు మీరు ఇచ్చిన పరిపాలన సక్రమంగా పరిపాలించింటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారాన్ని ఎందుకు ఇచ్చేవాళ్ళు? 2019లో మీకు సరైన మార్గంలో పరిపాలించలేదు కాబట్టి మీరు గ్రామ సచివాలయ ప్లేస్లో, వాలంటీర్ ప్లేస్లో జన్మభూమి కమిటీలు తీసుకొని వచ్చారు. ఆ కమిటీల ద్వారా మీ పార్టీ వాళ్ళు మీ సామాజిక వర్గం దోచుకోవడానికి ప్రయత్నించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ కమిటీలను, జన్మభూమి కమిటీలను కొనసాగించలేదే. వాటి ప్రత్యామ్నాయ ప్లేస్లో పేద బడుగు బలిగిన వర్గాలు, చదువుకున్న యువకుల్ని వాలంటీర్లను చేశాడు, సచివాలయ ఉద్యోగులను చేశాడు. అలాంటి పరిపాలన ఈరోజు వద్దనుకుంటున్నారా? మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తుంటే మరి వీళ్ళు ఎందుకు అందించలేకపోతున్నారు? మరి ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎందుకు రావాల్సి వస్తుంది? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఎందుకు రావాల్సి వస్తుంది? మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మిగిలిన వాళ్ళంతా విమర్శలు చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు దాపురించాయి? మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఆరోపిస్తున్నప్పుడు 2014లో ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చింటే మళ్ళీ వీళ్ళు ఎందుకు కలిసాల్సి వచ్చింది? మరి వీళ్ళు ఎందుకు కలిసాల్సి వచ్చింది? సమాధానం అయితే చెప్పట్లేదు. మరి ప్రత్యేక హోదా ఇచ్చారని కలిసాల్సి వచ్చిందా? మరి ఉక్కు పరిశ్రమ తీసుకొని వచ్చారని కలిసారని వచ్చారా? మరి టీడీపీ, జనసేన, బీజేపీ మాటలను ఏ విధంగా చూస్తారు? అదేవిధంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన రాతలను ఏ విధంగా చూస్తారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.